హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిగువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచి ఉన్నారా? మేమైతే మంచి ఉన్నాం. మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే కన్న తల్లి వేరే వాడితో వెళ్ళిపోతే పార్ట్ 14 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు, ఇది రియల్ స్టోరీ. ముందుగా మన ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు, చేసుకోండి కదా. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, నొక్కండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి, పెళ్ళి అయితే పెట్టుకున్నాం మరి. పెళ్లి సామాను మరి ఏం సప్పుడే ఎత్తలేరు వాళ్ళు. ఎక్కడికి పోదాం మరి, బట్టల షాపింగ్కి బోళ్ళు ఎక్కడ తీసుకుంటారు మరి, మీరు వస్తారా రారా అని ఒక్క ఫోన్ అనే వేస్తలేదు. ఆ వదినకైతే బాగానే టెక్కున్నట్టున్నది. ఏ అట్లెందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో మరి ఏమనుకుంటారు వాళ్ళ మనసులా. మరి ఆడపిల్ల అంటే గోన్నే ఖర్చులు ఉంటాయా? నువ్వు ఎత్తివి కదా మన బుజ్జి పెళ్ళి. కావచ్చు కానీ మనము మన దగ్గర పైసలున్నా లేకున్నా మన అయ్యప్రాళ్ళతోటి ఎట్లా మాట్లాడినాం మరి. వదిన ఇది కథ మరి, మా దగ్గర ఇప్పుడు లేవు, ఒక 2-3 రోజులైనాక పోదాం మరి అని ఎన్నిసార్లు చెప్పలేదు నేను. బాగానే ఎందుకు వేసుకొస్తున్నావు ఇప్పటి నుంచే? ఏ అని నిడిసబెట్టే ఇత్త ఇయ్యని లేకుంటే లేదు. తల్లి లేని పిల్ల పాపం, ఇద్దరే బిడ్డలు. తర్వాత మన కొడుకు రాకపోతే ఊలకత్తది. నువ్వు బాగానే కొంచెం పడబడుతుంది. పాపం ఆయన చూస్తే ఎట్లున్నాడు చూడు, ఊఫ్ అంటే కొట్టుకుపోయేటట్టున్నాడు. ఆయన ఏం కట్టని తెచ్చి లక్షలు సంపాదించి నీకు కట్నం పోతాడు. బాగానే మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఆడదాని వై ఉండి కూడా నువ్వు నీ కోడల గురించి అట్లనే పడుతుంది. రేపు రోజున మచ్చినా కానీ నువ్వు మంచిగా చూసుకుంటావని గ్యారెంటీ అయితే లేదు. ఎక్కదక్క మాట్లాడకు. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. నేను చూసుకోకపోతే నువ్వు చూసుకుంటావా, నీ కొడుకు చూసుకుంటాడా? కొడుకంటే గుర్తుకొచ్చే పొద్దుగల వాయే కోడల దగ్గరికి ఇంకా అత్తలేడేందే, అటే ఉంటాడు ఏంది అల్లా. ఏ అత్తుండట ఫోన్ చేసిన, ఎక్కడున్నవరా నాన్న అంటే దగ్గరకు వచ్చిన అమ్మ ఇంకొక 5-10 నిమిషాలు పడుతుంది అని అన్నాడు. మరి కొడుకు ఒక్కడే వేయండా, బంటయ్యకి ఇట్లా వేయండే? ఏ బంటి పోలేడు, వాళ్ళిద్దరి మధ్యలో బంట ఎందుకని నేనే అద్దన్నా, తీసుకోకురా మీరిద్దరు పోయిరాండ్రి, మళ్ళీ బంట ఎక్కడ కూర్చుంటాడు, బాగా ఇబ్బంది అవుతుంది పాపం బంటయ్యకు అని నేనే చెప్పినా. అయ్యో ఇది ఒక్కటి కరెక్ట్ మాట్లాడినవే. అయ్యో అక్క, నువ్వు కూలర్ గాలికి వండుకున్నావని నేను వీళ్ళపోతే, నువ్వు గట్లా అబద్ధం చేసుకుంటే నేనేం చెప్తా చెప్పు. ఇక్కడ కొంచెం వేడి గాలి వస్తుంది కదా మరి, ఇక్కడికి ఎందుకు, నువ్వు అక్కడనే పండుకో అని నేను అనుకున్నాను మనసులా. నువ్వు గిట్లా అబద్ధం చేసుకుంటావంటే నేను ముందే విరుద్దు. అట్లా కాదే మరి, పెళ్లి సమ్మాన్ కోదాం, అటు పోదాం ఇటు పోదాం అక్కరా అంటివి. నేనేం అక్కడ పనులన్నీ పెట్టుకుని వచ్చిన, నీ ప్రాణాలు ఏం సప్పుడే ఎత్తలేరండే, నన్నేమో ముందు విలుత్తివి. ఉండలేవే అక్క, అత్తే పోతా పోతా అంటో గీసుంటప్పుడు నీ మేనల్లుడు పెళ్లికి కూడా ఒక 4-5 రోజులు ముందత్తే తప్ప అనే. అట్లా కాదురా, బావ ఒక్కడే ఉండే ఇంటికాడ, మరి పనంతా ఒక్కని మీద అయితే ఎట్లుంటది? అప్పుడేమో దేశాలు వాయే, ఏమేమిద్దరమేమైతే. అందుకే బావను కూడా రమ్మన్నా, బావనే రాలేడు చూడు. నువ్వేమి ఇక్కడ బావేమో అక్కడ. అత్తేందే అత్తగారి ఇల్లేనా? ఒక్కసారైనా రాడు బామ్మర్ది దగ్గరికి బావా. కూసో అక్క, ఎంతసేపు నిల్చుంటావు? కూసో, కూర్చేసినా కూర్చుంటే తీయలేవే, కాళ్ళని నొప్పులు రావట్టే. కంటికి అనిపిస్తలేడు, నన్న మా ఇంటి కడ దించేస్తాడేమో అని అప్పటి నుంచి చూస్తున్నా. ఎటువేండు? కీర్తి దగ్గరికి ఏండు వదినా. కీర్తిని చూసి మరి ఏటైనా షాపింగ్ కానీ ఏటైనా తీసుకెళ్తాను వెళ్ళిండు. అవునా? పోని పోని, మన కాలంలో అంటే గవేం లేవు. ఇప్పటి కన్నా ఒక్కలను చూసి ఒక్కలన్నా అర్థం వేసుకొని, కానీ మానప్పుడే మంచి ఉంది అన్నే. ఒక్కలను చూసుకోకుండా ఒక్కళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతోటే ఉండుము. కానీ ఇప్పుడు పురాణాలు చిన్న గొడవ అయితే విడాకులు, నేను పోతా మా ఇంటికని అంటున్నారు. మనమైతే అప్పుడు మొక్కలు చూసుకోకుండా వేసుకున్నాం. ఆవక్క, నేనైతే మీ తమ్ముని మొక్కను చూసింది అసలు. అబ్బా అప్పుడు చూసిన అయిపోవా, నేను వేసుకోపోదు నేను. ఎందుకురా పాపం అట్లా ఎగతాళి ఎత్తన్నావు దాన్ని? రామ సక్కదనం ఉండాలి, మాకు బాగా నచ్చింది. చూడక్క, నేను మంచి లేనట్టే ఎప్పుడు నన్నే అంటాడు. ఏ మంచి లేకపోతే మేము నిన్నెందుకు చేద్దామే? నువ్వు చక్కదనం ఉన్నావు కాబట్టి మా అమ్మ నా కోడలు ఇట్లా రామ చక్కదనం ఉన్నది, ఇంటికట్టే 10 మంది చూసి నీ కోడలు మంచిగా ఉందవ్వా అని అనాలని నిన్ను వేసుకొచ్చే. అరే నాని, గింత లేట్ ఏందిరా? అప్పటి నుంచి నీకోసమే కూడా పడుతుంది మేము. ఎటు పోతే అటేనా? మంచిగా ఉన్నారా నాన్న నా బిడ్డ? నాకన్నా ఒక బిడ్డ లేపాయరా నీకిద్దు. నా అల్లుడు ఎంత చక్కదనం ఉన్నాడు, ఒక్క మచ్చ కూడా లేదు ముఖం మీద. మంచిగా ఉంది అక్క. నీ లెక్కనే ఉన్నది నీ బిడ్డ. నీకేమన్నా అనుకున్నదా, ఆమెకేమన్నా అనుకున్నదా?
ఏమైనా తీసుకుపోయిన వారా నాన్న? ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకెళ్తే అయిపోయేది కదా. తీసుకుపోయిండో తీసుకోలేడో నీకేం తెలుసు, మేము పోతేనేమో తీసుకుపోదుము. అయ్యో అమ్మ, నాకేం తెలుసే, నేను ఏం తీసుకెళ్ళలేను. ఏమన్నా అనుకుంది కావచ్చు పాపం. ఏం తీనానా, ఇంకొక 4-5 రోజులైతే మరి పెళ్లి షాపింగ్కి వెళ్దాం అటు ఇటు ఏమన్నా అన్నదా కోడలిది? ఎటైనా పోదాం అన్నదా, లేకుంటే మీరిద్దరు పోయి షాపింగ్ చేసుకొచ్చుకుంటారా, మేము కూడా రమ్మంటారా? ఏదైనా డిస్కషన్ చేసుకున్నారా లేదా? అయ్యో నాన్న, అవేం అనుకోలేదే మరి. మరి ఆమె నాతో ఏమనలేదు. ఇక ఆడోళ్ళు షాపింగ్ గురించి తీయంది, మనం ఎట్లా తీస్తామే? అది కూడా కరెక్టేరే నాన్న. ఇక అప్పటికి అమ్మ ఫోన్ చేసి అడుగుతా తీయు మీ అత్తమ్మని, మరి ఎక్కడికి వెళ్దాం, ఏ షాపింగ్కి వెళ్దామని. సరేనే మరి. పాపం కొడుకు ఎండకేంది కదా, ముఖమంతా వాడిపోయింది. చిన్నారి, మన చెరువు నచ్చిందా నచ్చలేదా పిల్లగానికి? ఒక 10 నిమిషాలు ఉండు నాన్న అన్న ఉండకపోయి నేను దించెంటనేవా ఏ పిల్లగాడు అంత గట్లున్నాడేందే? పిన్ని పాపం థమ్స్అప్ తీసుకొచ్చే బజ్జీలు చేసే. అట్లా కాదు నానమ్మ, వాళ్ళ మేనత్తనే ఎవరు ఉన్నారట, ఆమె ఇంటికి పోతుందట. ఊకే ఫోన్ల మీద ఫోన్లు చేసుడు. ఇంకెప్పుడు వస్తావురా, రా తొందర నన్ను ఇంటికాడ దించేసి రావా అని అన్నదట. అందుకే వెళ్ళిపోయిండు తొందరగా. అబ్బో, మా చిన్నారమ్మ ఇప్పటి నుంచే కవర్ చేసుకొస్తుందా లైనను. ఇక ముందు ముందు ఏమన్నా కానీ నన్ను ఏమనలేడు, నన్ను బంగారం లెక్క తీసుకుంటాడు అని అంటది కావచ్చు. ఇక నిజంగానే పిన్ని, నిజమేనే. నేను అబద్ధం చెప్తానా చెప్పు? నీకు చెప్పవు కానీ. అరే నాన్న, మరి పెళ్లి దగ్గరికి రావట్టే మీ అమ్మ షాపింగ్ కోదాం మరి శారీస్కి అని ఒక్క మాట కూడా అనపాయి. అప్పుడు గంటసేపు కూర్చుంటే కానీ మేము. మరి నీతోటి ఏమన్నా అన్నదా? నాతోటి కూడా ఏం మాట్లాడలేదు కానీ. మరి షాపింగ్ కో కూడా అద్దా మరి అలా వీళ్ళ అత్తకు ఫోన్ చేసి మరి వాళ్ళని రమ్మంటుందా? మనమే కూడా మరి వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తారు, మనం ఎన్ని పైసలు ఇవ్వాలా అని ఒక్కటి కూడా ముచ్చట చెప్పపాయే. అదేం చెప్తుంది దాని తల్లి గారికి, దాని అక్కకైతే చెప్పుకుంటుంది, మనకెందుకు చెప్తుంది? ఏమన్నా కట్టకాలం అయితే మనము సుఖాలకైతే లక్క చెల్లెంలాయే. ఇక అతను అనంది నేను ఎట్లా అడగాలని నేను కూడా అడగలేనే నానమ్మ. ఇక షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళామంటే ఈ పిల్లకి షాపింగ్ పిచ్చి బగ్గున్నది, ఇప్పుడే అడుగుతున్నది అని అనుకుంటాడు కదా. అందుకే నేను ఏం కూడా సప్పుడు చేయలే. నిజమేరా నాన్న, గట్నే ఉండాలా. ఆగు, నేను మీ అమ్మకి ఫోన్ చేసి రమ్మంటా మరొక మాట. హలో అక్క, ఒకసారి మా ఇంటి దిక్కురా, నీతోటి చిన్న పని ఉన్నది. అత్త మీన్నే ఉంది, చిన్నారి ఇన్నే ఉంది, రా ఒకసారి. సరే జలా, వస్తున్నా. ఒక 2 minutesలో ఉంటా. మీ ఇంటికి వస్తాను వెళ్ళినా. ఇక్కడ మాట్లాడిస్తున్నారైతే మాట్లాడుతున్నా. సరే అక్క, జల్లి రా మరి. ఓకేరా? ఏమన్నదే అత్తదట్నా రాదట్నా? అత్తుందట అత్తమ్మ. ఇగో ఇక్కడికి వెళ్తాను వెళ్ళిందట. మరి ఏమన్నా పైసలు అడుగుతుందో మరి షాపింగ్ గురించో ఏందో తెలియదు కానీ ఇగో మీ ఇంటికి వెళ్ళినా జలా అని అన్నది. ఏమో పిన్ని, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. కాలుకెత్తే మెడకెత్తే, మెడకెత్తే కాలుకెత్తది మా అమ్మ. నిజమేరో, నువ్వు నీకంటే ముందు నుంచి చూడబడితే నేను. అంతేగాని అగో రా అక్క, కూర్చో. ఏమైంది జలా, రమ్మని పిలిచినావు, ఏం సప్పుడే ఎత్తలేవు? ఏమైంది జలా, పిలిచినావు ఏం సప్పుడే ఎత్తలేవు? ఏం లేదక్క, మరి పెళ్ళి దగ్గరికి రావట్టే, మరి షాపింగ్ కోవలేదు. మరి బ్లౌజులు ఎప్పుడు అందుతాయి ఈమెకి? మరి ఏం సప్పుడే ఎత్తలేరు. మరి షాపింగ్ కూడా అద్దా, మరి ఇంట్లోనే ఎక్కడైనా షాప్లోకి తీసుకొచ్చుడా శారీస్. మరి ఏదైనా ఒకటి డిస్కషన్ చేసుకోవాలి కదా. ఇక మన పిల్ల గురించి మనం మాట్లాడుకోకపోతే ఎవరు మాట్లాడుకుంటారని మరి నీకు ఫోన్ చేసి పిలిచిన. అదే జలా, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. మరి మీ బావతో అంటే ఒక రోజు ఆగుర్రే, పైసలు వస్తాయి, రేపు అందుతాయట. మరి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మరి ఆ అక్క వాళ్ళకు కూడా ఫోన్ చేసి మనం అందరం కలిసి పోతే అయిపోద్ది షాపింగ్కి. మరి వాళ్ళు ఒక్కరోజు మనం ఒక్కరోజు ఎందుకు అని అన్నాడు. అదే మరి నేను అప్పటికెళ్ళి వచ్చి మరి నీకు చెప్తా మరి అని అనుకున్నా. మళ్ళీ అప్పటికెళ్ళి ఎందుకు మరి ఎటన్నా పోతావని. మరి ఇప్పుడు నేను అంటలేనా నీ దగ్గరికి వస్తున్న జల పని ఉన్నది అని. ఆవక్క ఏమన్నా మరి మన అత్తమ్మ అదురుతుందో పైసలు గిన్నన్ని పిల్ల చీరల మందమన్నా. అవ్వ నా దగ్గర ఎక్కడి, నేనేం పనుకోతున్నాని నా దగ్గర ఉంటాయి. ముందే తప్పించుకుంటుంది చూడక్క మన అత్తమ్మ. చిన్నారమ్మకు మరి ఏమన్నా బంగారం గిట్లా పెట్టావా అత్తమ్మ? లేకుంటే నేను అడుగుతాను అనుకుంటున్నావా? నేను ఎప్పుడు అట్లా అడగా అత్తమ్మ. చిన్నారమ్మకి ఏమన్నా పెట్టాలనుకుంటే నీచి అందరి ముందటనే పెట్టత్తమ్మ, పెట్టిన పేరు ఉంటుంది. నేను అయితే అసలుకే అడగా. నాకే ఉన్న మందం నాకు మంచిగానే దేవుడిచ్చిన కాడికి ఉంది అత్తమ్మ. తెలిసేనే జల, నీ గుణం నాకు తెలియదా? ఇగో నాకు తాగతకు మించినంత పెడుతున్నానే. ఇగో 2 తులాలంత అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత జమ వేసింది ఉండే, ఇంత తీగ కొట్టిచ్చిందే, అదే పెడతా. ఇక నేనే నీకు చెప్పాలనుకున్నా. ఇక నేను అసలు మర్చిపోయినా బంగారం గురించి. చిన్నరికే కదా అత్తమ్మ, పెట్టే ఏం కాదు. పాపం ఆమె తల్లి లేని పిల్లాయే.
ఇక ఓళ్ళకి లేదు కానీ దీనికి ఒక్కదానికే పెడుతున్నానే. తర్వాత ఆ పిల్లాన్లకి ఎట్టాలంటే నాతోటైతే అస్సలకే కాదు. అప్పటికి సాతనవుతుందో సాతన కాదో, ఉంటామో పోతానో కూడా తెలియదు. గట్లంటే వత్తమ్మా, నీ నోట్లో మంచి మాటలు రావేంది? ఉంటానా పోతానా అని పడుతుంది. ఇక్కడ ఇంత మంచిగా ముచ్చట్లు పెడుతున్నాం, పైసల గురించి కానీ బట్టల గురించి కానీ. ఈ బయట అడుగు పెడతామో ఉంటామో ఊతామో కూడా తెలుసానే. కానీ ఇప్పుడున్న సమాజంలో ఎట్లుంది, పైసన్నోనికే విలువ. పైసని చూసుకొని ముడతారు, కానీ మనం పోయేటప్పుడు ₹1 బిల్లు ఎత్తారు, అంతే గింత గుండె ఎత్తారు. మనం సంపాదించిన సంపాదన మొత్తం మనతో అత్తదేందే? నిజమే అత్తమ్మ, పైసా పైసాని కొట్టుకొని చేస్తాం కానీ చచ్చిపోయినప్పుడు ఏం రాదు. పేరుకి చూపించుకోదా జలా, మాకు ఇంతుంది అంతుందని చూపించుకోనికే పైసా బల్పు ఉంటుంది కొంచెం పైస ఉన్నోళ్ళకు. అంతేగాని మరి రేపు పోడేనా షాపింగ్కి? పోడే జలా పోడే. ఏమన్నా నీ దగ్గర కూడా పైసలు ఉంటాయి అదురు. ఇగో వాళ్ళ బాబాయ్ ఎప్పటి నుంచో చిన్నారికి పెళ్లి ఎత్తే పైసలు ఇవ్వాలా, షాపింగ్కి మనమే పెట్టుకోవాలని అన్నాడు. ఒక 50-60 వేలు అయితే పక్కకేసిండు, అవి తీసుకొని వస్తా మరి. సరే జలా, మరి అవైనాకు ఫోన్ చేసి మాట్లాడదాం అక్క. ఇగో జలా పైసలు అందినాక ఫోన్ చేసి మాట్లాడదాం, లేకుంటే ఒకవేళ పైసలు అందలేవనుకో మాట పోతుంది కదా మనది. నిజమేనే, పైసలు చేతులు ఉన్నాక ఫోన్ చేసి మాట్లాడాలా. మళ్ళీ ఇప్పుడే మాట తప్పిపోయినామనుకో, ఇగో ఫస్ట్ షాపింగ్ విషయంలోనే ఒక 50 లక్షల రూపాయలు లేవాల చేతుల. మరి పెళ్ళి ఎట్లా ఎత్తా అనుకుంటారు అని అనుకుంటారు. పైసలు చేతులకు వచ్చినాక ఫోన్ చేసి మాట్లాడతావాయే. అదే కానీ అత్తమ్మ వాళ్ళు మరి ఫోన్ ఎత్తలేరు, మరి షాపింగ్కి ఎక్కడికి పోదామని అని అనుకుంటారు. మరి ఇక ఎవరన్నా అనుకుంటారు కదా అత్తమ్మ, కలిసి షాపింగ్ చేస్తేనే బాగుంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. మరి ఆ వదినకి ఫోన్ చేసి మాట్లాడాలి, మరి ఎక్కడికి పోతే మంచిగా ఉంటుంది షాపింగ్ అనేసి అడగాలి అని అనుకుంటున్నా. అడుగుదాం జలా, రేపు ఫోన్ చేసి అడుగుదాం తీయు. వదిన మరి ఎక్కడికి పోదాం ఏం కథ అని అడిగి వెళ్ళిపోదాం. ఇక బ్లౌజులు కూడా ఒక్క రోజునే కుట్టిచ్చేస్తున్నారు. రెడీమేడ్ మగ్గం జాకెట్లు దొరకబట్టే, అన్ని దొరకబట్టే. అంతేగాని బట్టల షాపింగ్ పోతే బోళ్ళు అయితే అన్నీ అయితే అక్క, ఒకటే రోజులా అన్నీ వేసుకోవచ్చు. కానీ ప్రొద్దున 7-8 వరకు పోయినామనుకో, ఇక తొందరగానే మన షాపింగ్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అటు పోయేసరికి 2 గంటలు పడితే 10కి అన్నీ ఓపెన్ చేస్తారు. అంతే జలా, ఆడోళ్ళమేమో షాపింగ్ చేద్దాం, మొగళ్ళేమో మరి ఇక బీరువా అవి ఉంటాయి కదా అక్కడికి పోయి అవి తీసుకుంటారు. అంతేనే, ఇక మీరేమో షాపింగ్ చేయరు, నేనేమో బోళ్ళ కాడ అక్కడిక్కడ నేను నా కొడుకుల తోటి తిరుగుతా. ఓళ్ళు పోతేంది అత్తమ్మ షాపింగ్కు, నువ్వు పోతేంది నేను పోతేంది, ఓళ్ళైనా అంతే గవ్వె చీరలు ఏరుతారు. కానీ ఇక బోళ్ళ కాడ బీరువా కాడ పెద్ద మనుషులు ఉంటే కొంచెం రేటు తక్కువకి ఇస్తారు. ఇక మాసుంటోళ్ళం అయితే రేట్ ఎక్కువ చెప్తారు. అంతేనే, అంతే నిజమే చెప్తాన్నావు. బావెట్టండక్క, అసలు కనిపిస్తలేడు బావ కంటికే పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి. ఏం చెప్పుడు జలాయో ఇయ్యలాగా మన సర్పంచ్ తోటి ఉంటాడు కూడా ఒక్క ఆయన దగ్గరకు పోయి పైసలు అడగత్తాను వేయండి. మరి ఆయన ఏమన్నాడో ఏమో, మా ఇత్తడే పొడి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే ఆయన మా ఆదుకుంటాడు. ఇక దోస్తులు, మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలానే హైప్ అనేది ఉంటుంది దోస్తులు, ఇవ్వండి. అది ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక దోస్తులు, ఇక మరి రేపు షాపింగ్కి వెళ్తారా, మరి అతను డబ్బులు ఇస్తాడా, మరి చిన్నారి వాళ్ళ అత్తమామ ఏమంటారు ఫోన్ చేసి, మరి ఇంకా షాపింగ్కి ఎప్పుడు వెళ్ళడం అని అడుగుతారా, లేకుంటే కోపంకి వస్తారా అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. మరి చిన్నారి వాళ్ళ అమ్మ పెళ్లి కోసం ఏమన్నా డబ్బులు అడ్జస్ట్ చేస్తుందా, లేకుంటే ఆమె స్వార్థం ఆమె చూసుకుంటుందా? ఎందుకంటే అలా భర్త మంచిగా మారిండు కదా, మరి ఈమెను మళ్ళీ పట్టించుకుంటుందా పట్టించుకోదా అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. లెంత్ తక్కువ ఉంది దోస్తులు, ఏమనుకోకండి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు, ఇంకా ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్న దోస్తులు. మీ వల్లనే నా వీడియోస్ ఇంత మంచిగా రీచ్ అవుతున్నది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలకే మర్చిపోకండి దోస్తులు. సరే దోస్తులు, రేపటి వీడియోలో కలుద్దాం. మరి బాయ్ బాయ్, ఉంటా. బాయ్ దోస్తులు.